2023 అండ్ 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది క్రియేటర్సే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా మారి మంచి ఎర్నింగ్స్ చేస్తున్నారు. దానికి కారణం మిగిలిన 99% క్రియేటర్స్కి అసలు యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుంది, యూట్యూబ్లో బేసిక్స్ ఏంటి, అసలు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలియకపోవడం వల్లే ఇలా మిగిలిపోయారు. ఈ వీడియోలో నేను మీకు 10 బేసిక్ యూట్యూబ్ గైడింగ్ టిప్స్ అయితే చెప్తాను. వీటిని మీరు అర్థం చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ చేశారంటే ఈ 2025లో యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న యూట్యూబ్ క్రియేటర్స్ లిస్ట్లో మీరు కూడా జాయిన్ అవుతారు. ఈ వీడియోలో చెప్పే 10 టిప్స్లో 7th టిప్ అండ్ 10th టిప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్. వీటి వల్ల మీ యూట్యూబ్ ఛానల్కి ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన డేట్ గుర్తుందో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రయారిటైజ్ హై వాల్యూ కంటెంట్. యూట్యూబ్లో మనకు వచ్చేసి డిఫరెంట్ నీషెస్ కానీ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి మీరు స్పెసిఫిక్గా ఒక నీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న నీష్కి తగ్గట్టుగా ఒక ఆడియన్స్ బేస్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్లో ప్రతి కేటగిరీకి ఆడియన్స్ బేస్ అయితే ఉంటుంది. గేమింగ్ ఛానల్ వీడియో చేసే వాళ్ళకి ఒక ఆడియన్స్ బేస్ ఉంటుంది. సో కుకింగ్ గురించి చేసే వాళ్ళకి ఒక ఆడియన్స్ బేస్ ఉంటుంది. అండ్ ఫ్యాక్ట్స్ గురించి చేసే వాళ్ళకి ఒక ఆడియన్స్ బేస్ ఉంటుంది. అలా టెక్ గురించి కూడా చేసే వాళ్ళకి ఒక ఆడియన్స్ బేస్ ఉంటుంది. ఈ విధంగా మీరు వచ్చేసి మీకు దేంట్లో అయితే నాలెడ్జ్ అవుతుందో, దేంట్లో అయితే ఇంట్రెస్ట్ అయితే ఉందో, అండ్ మీరు ఏ నీష్లో అయితే ప్యాషనెట్గా ఉన్నారో, సో మీరు స్పెసిఫిక్గా ఆ నీష్ని సెలెక్ట్ చేసుకొని ఆ నీష్లో ఏవైతే వైరల్ టాపిక్స్ అయితే ఉంటాయో, ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేయండి. దానివల్ల మీ వీడియోస్ యూట్యూబ్లో ర్యాంక్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ స్పెసిఫిక్ నీష్లో ఆడియన్స్ నుంచి డిమాండ్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే క్రియేటర్స్ ఎవరు వాటి మీద వీడియోస్ చేయని టాపిక్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి మీద కూడా మీరు వీడియోస్ చేయండి. దానివల్ల మీ ఒక వీడియో మాత్రమే ఆ టాపిక్ మీద ఉంటుంది కాబట్టి మీరు యూట్యూబ్లో ర్యాంక్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఎగ్జాంపుల్ నా కేటగిరీలో చూస్తే సో నాకు వచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్ మీద ఏ విధంగా స్క్రిప్ట్ రాయాలి, వీడియో స్క్రిప్ట్ అని చెప్పేసి సో కామెంట్ చేస్తుంటారు. సో యూట్యూబ్లో చూసినట్టయితే తెలుగులో స్క్రిప్ట్ రైటింగ్ గురించి చెప్పిన వాళ్ళు సో తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇట్లాంటి టైంలో నేను దాని మీద టాపిక్ మీద వీడియో చేసినట్టయితే సో అది ర్యాంక్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే తక్కువ వీడియోస్ ఉన్నాయి అండ్ అది డిమాండింగ్ అయితే ఉంది కాబట్టి. సో ఈ విధంగా మీరు కూడా మీ స్పెసిఫిక్ నీష్లో ఏదైతే డిమాండింగ్ అయితే ఉంటుందో, వైరల్ టాపిక్ ఏదైతే ఉంటుందో, ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో, సో వాటిని సెలెక్ట్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేయండి. మీ వీడియోస్ యూనిక్గా ఉండాలి అండ్ ఎంగేజింగ్గా ఉండాలి. అండ్ ఇంకా దీంట్లో సెకండ్ టిప్ వచ్చేసి లెవరేజ్ ఏఐ టూల్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్. ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో క్రియేటర్స్కి బాగా యూస్ఫుల్గా ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఏఐ మాత్రమే. సో ఏఐతో మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్స్ ఇచ్చుకోవచ్చు, ఐడియాస్ జనరేట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్ రైటింగ్. సో ఇలా ప్రతి ఒక్క పని మనం మన కంటెంట్ క్రియేషన్లో సో ప్రతి ఒక్కటి మనం ఏ ద్వారా చేసుకోవచ్చు. మనం చూసినట్టయితే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి, కంప్లీట్గా ఏఐతో మాత్రమే రన్ అవుతుంటాయి. సో ఎర్నింగ్ మాత్రం క్రియేటర్కి వెళ్తుంది. బట్ వాయిస్ ఓవర్స్ కానీ, వీడియోస్ కానీ, ఐడియాస్ కానీ, స్క్రిప్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఏఐ మాత్రం చేసిస్తుంది. ఈ విధంగా నేను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఏఐతో తమ్నెల్స్ ఏ విధంగా చేయాలి, ఏఐతో యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఏ విధంగా చేయాలి, ఏఐతో ఫుల్ వీడియోస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అన్ని ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఏ విధంగా యూస్ చేయాలి, అసలు ఉన్న ఏఐ టూల్స్ ఏంటి అని చెప్పేసి కూడా మీకు డీటెయిల్గా 5 to 6 వీడియోస్ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఏఐని యూస్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేయడానికి. అవి మీకు ఖచ్చితంగా 2025లో మీ కంటెంట్ క్రియేషన్ ఫాస్ట్ కావడానికి అండ్ ఇంకా బెటర్గా రావడానికి, వీడియో క్వాలిటీ కూడా బెటర్గా రావడానికి యూస్ఫుల్గా ఉంటాయి. సో ఆ వీడియోస్ గురించి కూడా వెయిట్ చేయండి. ఏఐని మాత్రం మీరు యూస్ చేసుకుంటే మాత్రం 2025లో ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే ఛానల్లో కూడా మంచి అచీవ్మెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా మనం థర్డ్ టిప్లోకి వెళ్ళినట్టయితే షార్ట్ ఫామ్ కంటెంట్ స్ట్రాటజీ. యూట్యూబ్లో ఏవైతే యూట్యూబ్ షార్ట్స్ అయితే ఉన్నాయో ఇవి మన ఛానల్ని ఫాస్ట్గా గ్రో చేయడానికి, వైడర్ ఆడియన్స్కి రీచ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీరు వచ్చేసి నార్మల్గా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ గ్రో అయ్యేదాంతో పోల్చుకుంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఫుల్ వీడియోస్ని మీరు వచ్చేసి ప్రమోట్ చేసుకున్నట్టయితే మీకు ఫాస్ట్ రీచ్ అయితే ఉంటుంది అండ్ ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. సో మీరు వచ్చేసి మీరు ఏదైతే చేసిన ఫుల్ వీడియో అయితే ఉందో సో దాన్ని వచ్చేసి దాంట్లోకి వెళ్ళి కీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, హైలైట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని వచ్చేసి మీరు షార్ట్స్గా కట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో మీరు ఇలా బయట కంటెంట్గా అప్లోడ్ చేసినట్టయితే షార్ట్స్ వల్ల ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆ షార్ట్స్లోకి వెళ్ళి ఏ ఒక్క షార్ట్ వీడియో వైరల్ అయినా కానీ దాని నుంచి ఫుల్ వీడియో చూసి ఆడియన్స్ కూడా పెరుగుతారు. ఇలా మీ ఫుల్ వీడియో కూడా వ్యూస్ అయితే పెరుగుతుంటాయి. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ షార్ట్స్ని 2025లో పర్ఫెక్ట్గా యూస్ చేసినట్టయితే మీ షార్ట్స్ ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా మీ ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది అండ్ మీ ఛానల్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఈ విధంగా మీరు ఇప్పటి నుంచి ఈ యూట్యూబ్ షార్ట్స్ అంతా ఖచ్చితంగా యూస్ చేయండి. బయట కంటెంట్ని వచ్చేసి లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి కట్ చేసి సో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీ ఛానల్కి వ్యూస్ పెరుగుతాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అండ్ అలాగే మన ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్ని ఏ విధంగా వైరల్ చేసుకోవాలో టిప్స్ చెప్తూ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చెక్అవుట్ చేయండి. మీకు షార్ట్స్ వైరల్ చేసుకోవడానికి మిగతా టిప్స్ అయితే తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా 4th టిప్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మన 4th టిప్లోకి వెళ్ళినట్టయితే 4th వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఎంగేజ్మెంట్.
యూట్యూబ్లో చాలామంది క్రియేటర్ చేసే మిస్టేక్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. సో వాళ్ళకి వ్యూస్ మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. సో వ్యూస్ రావట్లేదని చెప్పేసి, మా వీడియోస్కి వ్యూస్ రావట్లేదని చెప్పేసి సో బాధపడుతుంటారు. సో వ్యూస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. సో మీరు ఈ విధంగా చేయకండి, మీరు ఎంగేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఆడియన్స్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి అని చెప్పేసి సో దీని మీద ఫోకస్ చేయండి. మీ వీడియో యొక్క CTR తక్కువ ఉంటే సో thumbnails ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ వీడియో యావరేజ్ వాచ్ డ్యూరేషన్ తక్కువ ఉంటే సో ఆడియోలో ఇంకొంచెం బెటర్మెంట్ ఏ విధంగా తీసుకురావాలి, ఆడియో పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, ఎడిటింగ్ పరంగా కానీ సో వీటి మీద ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు కమ్యూనిటీ పోస్టర్స్ని అయితే గట్టిగా యూస్ చేయండి. దాంట్లో Q&As కండక్ట్ చేయడం కానీ, సో దాంట్లో వచ్చేసి మీరు పోల్స్ కండక్ట్ చేయడం కానీ ఈ విధంగా చేస్తుండండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకటి, మీ ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. దానివల్ల మీరు వీడియోస్ అప్లోడ్ చేయగానే సో ఫస్ట్ ఇనిషియల్ వ్యూస్ వచ్చేసి ఈ యాక్టివ్ ఉన్న సబ్స్క్రైబర్స్ నుండి వస్తాయి. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంటుంది. అండ్ ఏదైతే మీరు పోల్స్ యూస్ చేస్తారో సో వచ్చేసి యూస్ చేయడం ద్వారా అవి ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంటాయి. పోల్స్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి సో ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి మీ ఛానల్ కూడా ఫాస్ట్ రీచ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి ఆడియన్స్తో మీకు మంచి ఇంటరాక్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ పోస్టర్స్ కింద వాళ్ళు కామెంట్ చేయడం, మీరు రిప్లై ఇవ్వడం, సో ఈ విధంగా వచ్చేసి ఒక మంచి ఇంటరాక్షన్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మీరు వచ్చేసి వ్యూస్ మీద కాకుండా ఎంగేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. దానివల్ల మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటారు. అండ్ యూట్యూబ్లో కూడా సో మీరు ఒక యూనిక్ కంటెంట్ క్రియేటర్ అవుతారు. అండ్ ఇంకా మనం 5th టిప్లోకి వెళ్ళినట్టయితే 5th వన్ వచ్చేసి క్రాస్ ప్రమోట్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్. ఏవైతే మనకు అదర్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కానీ, టిక్టాక్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, సో వీటిని యూస్ చేసుకొని మీరు యూట్యూబ్కి అయితే మీరైతే ట్రాఫిక్ అయితే తెచ్చుకోండి. సో మీరు ఇక్కడ ఏవైతే అప్లోడ్ చేసే షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయో వాటిని ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా, స్టోరీస్గా అప్లోడ్ చేయండి. అండ్ ఫేస్బుక్లో కానీ, సో మీలో టిక్టాక్లో కానీ మీరు పోస్టర్స్ అయితే చేసి పోస్ట్ చేయండి. దానివల్ల మీకు ఏవైతే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో సో వాటి నుంచి ఏ ఒక్క వీడియో వైరల్ అయినా కానీ మీకు యూట్యూబ్కి అయితే ట్రాఫిక్ అయితే వస్తుంది. మీకు వచ్చేసి 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్లో గ్రో అవుతారు అండ్ ఇక్కడ గ్రో అవుతారు. సో అక్కడ ఆడియన్స్ బేస్ ఉంటుంది, మీకు ఇక్కడ ఆడియన్స్ బేస్ ఉంటుంది. ఇది మీకు డబల్ గ్రోత్ అయితే ఇస్తుంది. సో ఇప్పటి నుంచి మీరు వచ్చేసి ఏవైతే లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి బయట కంటెంట్గా చేసి యూట్యూబ్ షార్ట్స్గా అప్లోడ్ చేస్తారో వాటిని వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ మిగిలిన ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి. ఆల్గరిథంకి తగ్గట్టుగా టైటిల్స్ కానీ కొంచెం చేంజెస్ చేసి క్యాప్షన్స్ కానీ సో అప్లోడ్ చేయండి. మీకు మంచిగా డెఫినెట్లీగా అక్కడ గ్రోత్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రోత్ ఉంటుంది. సో ఇది మీకు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి అండ్ అక్కడ నుంచి ఇక్కడికి ఆడియన్స్ వస్తారు కాబట్టి ఇక్కడ మీకు ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మన 6th టిప్లోకి వెళ్ళినట్టయితే 6th వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ షెడ్యూల్. యూట్యూబ్లో సక్సెస్ అయిన క్రియేటర్స్కి, ఫెయిల్ అయిన క్రియేటర్స్కి మధ్యన డిఫరెన్స్ కూడా ఇదే. సో సక్సెస్ అయిన క్రియేటర్స్ వచ్చేసి వాళ్ళకు కన్సిస్టెన్సీ ఒక షెడ్యూల్ అయితే ఉంటుంది. బట్ మనకు మాత్రం సో కన్సిస్టెన్సీ ఉండదు, ఒక షెడ్యూల్ అయితే ఉండదు. సో మీరు యూట్యూబ్లో వచ్చేసి ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకొని దానికి స్టిక్ అయిపోండి. మీరు డైలీ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే ఏ టైంకి అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సో మీరు డైలీ వచ్చేసి అదే టైంకి వీడియో అప్లోడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే సో వీక్లీ ఏ రోజు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అండ్ ఏ టైంకి అప్లోడ్ చేయాలనుకుంటున్నారో, వీక్లో ఒకవేళ 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తే లేదా మంత్లీ అప్లోడ్ చేస్తే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఇలా మీకు షెడ్యూల్ అయితే ఉండాలి. అండ్ కంటెంట్ క్రియేషన్లో కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. మీరు తక్కువ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో మీరు రెగ్యులర్గా ఆ షెడ్యూల్కి తగ్గట్టుగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకటి, మీ ఛానల్లో చూసి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ ఛానల్లో ఏ టైంకి వీడియో అప్లోడ్ అవుతుంది అండ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు వచ్చేసి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి సో యూట్యూబ్ వచ్చేసి ఎవరైతే రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళ వీడియోస్ని ఎక్కువగా పుష్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో దీనివల్ల మీకు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అండ్ ఆడియన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి మీ ఛానల్లో ఎప్పుడు వీడియో వస్తుందో ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు వచ్చేసి కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయండి అండ్ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని దానికే స్టిక్ అయిపోండి. సో అప్పుడు మాత్రమే మీకు యూట్యూబ్లో మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ మనం ఇంకా 7th టిప్లోకి వెళ్ళినట్టయితే 7th వన్ వచ్చేసి పర్సనల్ బ్రాండింగ్ అండ్ అథెంటిసిటీ. సో యూట్యూబ్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ ఆడియన్స్ బేస్ బిల్డ్ అవుతున్న కొద్దీ మీరు వచ్చేసి మీ పర్సనల్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే షేర్ చేసుకుంటుండండి. దీనివల్ల మీకు ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్కి మధ్య ఒక పర్సనల్ కనెక్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఒక మంచి కనెక్షన్ అయితే బిల్డ్ అవుతుంది. దీనివల్ల ఆడియన్స్కి సో మీ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఆడియన్స్కి మీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలన్న ఒక ఇంటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మీరు వచ్చేసి అథెంటిక్గా అయితే ఉండాలి. 2025లో వ్యూవర్స్ వచ్చేసి ఎవరైతే అథెంటిక్గా ఉంటారో, పర్ఫెక్షన్ కంటే ఎక్కువగా సో వాళ్ళకి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. సో మీరు వచ్చేసి ఆడియన్స్ ట్రస్ట్ని ఎప్పుడు కోల్పోవద్దు. సో ఆడియన్స్ యొక్క ట్రస్ట్ని అలాగే మెయింటైన్ చేస్తూ మీరు వీడియోస్ క్రియేట్ చేయాలి అండ్ మీ ఛానల్కి అలాగే ఇంప్రెషన్ అయితే ఉంచుకోవాలి. సో ఒక్కసారి మీరు చీప్ ట్రిక్స్ ప్లే చేసి మనీ కోసమో లేకపోతే దేనికోసమో మీరు వచ్చేసి ఆడియన్స్ని చీట్ చేసినట్టుగా కానీ సో లేకపోతే వాళ్ళని మోసం చేసినట్టుగా కానీ మీరు చేసినట్టయితే ఒకసారి మీకు ఆడియన్స్ యొక్క ట్రస్ట్ పోయినట్టయితే మళ్ళీ మీరు ఎంత ట్రై చేసినా కానీ రీగెయిన్ చేసుకోలేరు. సో అందుకని చెప్పేసి ఎలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా మీరు జెన్యూన్ కంటెంట్ క్రియేటర్గా ఉండండి. మీకు ఆటోమేటిక్గా వాళ్ళ వల్లే ఒక యూనిక్నెస్ క్రియేట్ అవుతుంది అండ్ మీరు యూట్యూబ్లో కూడా ఒక ట్రస్టబుల్ పర్సన్ అవ్వగలుగుతారు. సో దీనివల్లే మీకు ఎక్కువగా ఆడియన్స్ ట్రస్ట్ ఉంటుంది కాబట్టి మీకు మంచి సపోర్ట్ ఉంటుంది అండ్ ఒక లాయల్ కమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకా మన వీడియోలో 8th టిప్లోకి వెళ్ళినట్టయితే 8th వన్ వచ్చేసి SEO అండ్ కీవర్డ్ ఆప్టిమైజేషన్. సో
సో యూట్యూబ్లో మన వీడియోస్ ర్యాంక్ అవ్వాలన్నా, సెర్చ్ చేసినప్పుడు టాప్ లిస్ట్లో రావాలన్నా కానీ సో మనం ఎస్ఈఓ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అసలు యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఏంటో మనం క్లారిటీ లేకుండా యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. సో నేను నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ వీడియోలో యూట్యూబ్ ఎస్ఈఓ గురించి, అసలు కీవర్డ్స్ ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలో ఫుల్ వీడియో చేస్తాను. సో దాని గురించి వెయిట్ చేయండి. ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అయితే ఉంటాయి, ట్యూబాడీ కానీ వీడియోక్యూ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. వాటిని మీరు యూజ్ చేసుకొని మీ వీడియో యొక్క టైటిల్స్ కానీ, సో ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్స్ కానీ హైలీ ర్యాంకబుల్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో సో కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మీరు చేసినట్టయితే, ఎస్ఈఓ చేసుకున్నట్టయితే ఎవరైనా న్యూ ఆడియన్స్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కానీ సో టాప్ ప్లేస్లో రికమెండ్ అవ్వడం కానీ, యూట్యూబ్లో ర్యాంక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ వీడియోకి సో బెటర్ ఎస్ఈఓ చేసుకొని ఉండాలి అండ్ బెస్ట్ కీవర్డ్స్ యూజ్ చేసి ఉండాలి. అప్పుడే మీకు ఈ సర్చింగ్లో వస్తుంది. కాబట్టి అలా స్లోగా మీ వీడియో వచ్చేసి కొద్దిగా ఒక పీరియడ్ ఆఫ్ టైంకి యూట్యూబ్లో పాపులర్ అవుతుంది. సో అందుకని చెప్పేసి యూట్యూబ్ ఎస్ఈఓ గురించి మీరు డీప్గా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా నేను మన ఛానల్లో వీడియో చేస్తాను. మీకు ఒక 20 to 25 minutes వీడియో చేసి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు యూట్యూబ్లో ఎస్ఈఓ అంటే ఏంటో. అండ్ 2025లో యూట్యూబ్ యొక్క ఎస్ఈఓ ఏ విధంగా ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా మన వీడియోలో 9th టిప్లోకి వెళ్ళినట్టయితే 9th వన్ వచ్చేసి మానిటైజేషన్ బిహైండ్ యాడ్స్. మనకి యూట్యూబ్లో మనీ రావాలంటే, రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మనకి యాడ్స్ ద్వారా మాత్రమే మనకైతే రెవెన్యూ వస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి యాడ్స్నే కాకుండా మీరు వచ్చేసి మెంబర్షిప్స్ మీద, సూపర్ చాట్స్ మీద, సూపర్ స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో సో వీటి మీద కూడా ఫోకస్ చేయండి. దానివల్ల మీ రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. అండ్ అలాగే మీ కంటెంట్కి తగ్గట్టుగా చిన్న బ్రాండ్ డీల్స్ ఏవైతే వస్తాయో సో వాటి గురించి బ్రీఫ్గా మీరు తెలుసుకొని ఈ డీల్ మనకి ట్రస్టబుల్ అనిపిస్తే సో అలాంటి డీల్స్ కూడా చేస్తుండండి. అవి ఆడియన్స్కి యూస్ఫుల్గా ఉంటాయంటే. అండ్ అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం, అక్కడికి మీ సబ్స్క్రైబర్స్ ద్వారా సో ప్రోడక్ట్స్ బై చేపి అక్కడ నుంచి కమిషన్ ఎర్న్ చేయడం. ఇలా మీరు వచ్చేసి యూట్యూబ్లో ఓన్లీ యాడ్స్ ద్వారానే కాకుండా సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి మీ రెవెన్యూని బూస్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. కుదిరితే ఒకవేళ మీరు బుక్స్ ఉన్నా కానీ సో లేకపోతే క్లాత్స్ ఉన్నా కానీ మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వచ్చేసి డిఫరెంట్ ఏవైతే మన యూట్యూబ్లో ఉన్న డిఫరెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని యూజ్ చేసుకొని మీ ఎర్నింగ్ని వచ్చేసి యాడ్స్ కంటే ఎక్కువగా ఇక్కడ నుంచి మీరైతే ఎర్నింగ్ అయితే ఎక్కువగా చేసుకోవచ్చు. సో మీకు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే వీటి మీద ఫోకస్ చేయండి. మెంబర్షిప్స్ మీద, సూపర్ చాట్స్ మీద, సూపర్ స్టిక్కర్స్ మీద, సో అఫిలియేట్ మార్కెటింగ్ మీద కానీ అండ్ అలాగే బ్రాండెడ్ డీల్స్ మీద కానీ సో వీటి వల్ల కూడా మీకు ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. యాడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి. అండ్ మన వీడియోలో మనం 10th అండ్ ఫైనల్ టిప్కి అయితే వచ్చేసాం. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను 7th టిప్ అండ్ 10th టిప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ ఇంకా 10th టిప్లోకి వెళ్ళినట్టయితే 10th వన్ వచ్చేసి అడాప్ట్ టు ట్రెండ్స్ అండ్ అప్డేట్స్. యూట్యూబ్లో మనకు వచ్చేసి ఎప్పటికప్పుడు యూట్యూబ్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీగా అప్డేట్స్ అయితే ఇస్తుంటుంది. అండ్ అల్గారిథంలో కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తుంటుంది. సో మీరు వచ్చేసి యూట్యూబ్లో ఎప్పుడైతే ఒక న్యూ ఫీచర్ అయితే వస్తుందో దాన్ని వచ్చేసి ఎక్కువగా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకొని యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ షార్ట్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరైతే యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువ చేశారో వాళ్ళ షార్ట్స్ ఫాస్ట్గా వైరల్ అవ్వడం అండ్ వాళ్ళ ఛానల్స్కి ఎక్కువ రీచ్ అయితే వచ్చింది. అలా యూట్యూబ్లో న్యూగా వచ్చిన ఫీచర్ కానీ అప్డేట్ కానీ ఏదైతే ఉందో దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకొని ఆ ఫీచర్ని మీరు వచ్చేసి ఫాస్ట్గా అడాప్ట్ చేసుకొని కంటెంట్ క్రియేషన్లో యూజ్ చేసినట్టయితే సో వేరే క్రియేటర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ రీచ్ ఉంటుంది అండ్ ఎక్కువ ఎడ్జ్ అయితే ఉంటుంది ఫాస్ట్గా గ్రో అవ్వడానికి. ఈ విధంగా మీరు వచ్చేసి యూట్యూబ్లో వచ్చే ప్రతి అప్డేట్ గురించి, ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండండి అండ్ న్యూ ఫీచర్స్ గురించి కూడా తెలుసుకుంటుండండి. సో మనం యూట్యూబ్లోకి రావాలనుకున్నప్పుడు దాంట్లో వచ్చే చేంజెస్ ఏంటి అండ్ దాంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటో కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఫాస్ట్గా యూట్యూబ్లో గ్రో అవ్వచ్చు. సో నేను మీకు ఈ వీడియోలో చెప్పిన 10 టిప్స్ని యూజ్ చేసుకొని మీరు 2025లో కంటెంట్ క్రియేషన్ చేయండి. ఖచ్చితంగా మీకు యూట్యూబ్లో ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే మీకు తెలిసిన కో క్రియేటర్స్ ఉన్నా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో వచ్చేసి న్యూ క్రియేటర్స్ 2025లో యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి టిప్స్ గురించి, సీక్రెట్స్ గురించి, స్ట్రాటజీస్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఏఐని యూస్ చేసుకొని కంటెంట్ ఏ విధంగా ఫాస్ట్గా క్రియేట్ చేయాలి, అసలు ఏఐని ఏ విధంగా యూస్ చేయాలని చెప్పి కూడా సో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఎడిటింగ్ సంబంధించి కూడా సో వీడియో ట్యూటోరియల్స్ అండ్ థంబ్నెయిల్ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి. అలాగే యూట్యూబ్ అల్గారిథం గురించి అండ్ అలాగే యూట్యూబ్ ఎస్ఈఓ గురించి ఇలా యూట్యూబ్ సంబంధించిన ప్రతి టాపిక్ అయితే కవర్ చేస్తూ ఉంటాను. ఇలా న్యూ క్రియేటర్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి, నచ్చితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అండ్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మీకు మన వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సో అక్కడ మీరు అడగొచ్చు. అక్కడ మీరు అడిగే డౌట్స్ కూడా నేను క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ అలాగే మీకు ఆ గ్రూప్స్లో కూడా కొత్త క్రియేటర్స్ అయితే పరిచయం అవుతారు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అయిపోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరు కామెంట్ చేయండి, కుదిరితే డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. లవ్ యూ ఆల్. జై హింద్.